హాయ్ హలో ఈరోజు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా యమదొంగ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్ను అనుసరించుకుంటూ ఈ రాష్ట్రపతి ఆర్టికల్స్ కోడ్ పెట్టడం జరిగింది సార్. మరి ఒకసారి కోడ్ పరిశీలిద్దాం. ఏమంటివి భారత రాష్ట్రపతి పరిపాలన చేసేందుకు ఎన్నిక జరపమంటివా? ఈ ఎన్నిక విధానం ప్రకారం పదవీ కాలం నిర్ణయించిదవా? మరలా ఎన్నిక జరిపి అర్హతతో జీతం ఇచ్చిదవా? ప్రమాణ స్వీకారం చేయకపోతే మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించిదవా? ఇది సార్ ఆ డైలాగ్ను బేస్ చేసుకుంటూ కోడి పెట్టడం జరిగింది. ఏమంటివి భారత రాష్ట్రపతి పరిపాలన చేసేందుకు ఎన్నిక జరపమంటివా? ఈ ఎన్నిక విధానం ప్రకారం పదవీ కాలం నిర్ణయించిదవా? మరలా ఎన్నిక జరిపి అర్హతతో జీతం ఇచ్చిదవా? ప్రమాణ స్వీకారం చేయకపోతే మహాభియోగ తీర్మానము ద్వారా పదవి నుంచి తొలగించిదవా? ఎంత వివేకము, ఎంత అహంకారము, ఎంత కూలంకుశము. అంటే ఆ డైలాగ్ని బేస్ మొత్తం ఆర్టికల్స్ 10 ఆర్టికల్స్ ఇది చెప్పవచ్చు. చూడండి సార్, ఇక్కడ భారత రాష్ట్రపతి గురించి చెప్పేది ఆర్టికల్ 52, పరిపాలన గురించి చెప్పేది 53, ఎన్నిక జరపమంటేవా, ఎన్నిక ఏ విధంగా జరపాలో ఆర్టికల్ 54, ఎన్నిక విధానం అనేది 55, అదే పదవీ కాలం గురించి 56, మరలా ఎన్నిక రాష్ట్రపతి రీఎలక్షన్స్ 57, ఎలిజిబిలిటీస్ అర్హతలు 58, జీతభత్యాల శాలరీస్ 59, ప్రమాణ స్వీకారం అంటే ఓత్ లేదు ఎఫర్మేషన్ 60, మహాభియోగ తీర్మానం ఇంపీచ్మెంట్ 61, పదవి నుంచి తొలగించదమంటే 15 రోజుల ముందు కొత్త రాష్ట్రపతి ఎవరైతే వస్తారో 15 రోజుల ముందు రాష్ట్రపతి ఎన్నికలు చేపట్టాలి 62. చాలా ఈజీగా చెప్పడం జరిగింది. అదే ఎన్టీఆర్ డైలాగ్ తీసుకుని చెప్పడం జరిగింది సార్ ఈ కోడ్ అనేది. మన డైలాగ్ ఒకసారి పరిశీలిస్తే ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరణ వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములో మంట కలిపి పసి ప్రాణాలు రక్షించిన నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తమ భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రక్షిప్తం గావించి మీ పాసం సైతం గడ్డిపోచగా తెంచి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి మానవ జాతి. నేటి నుండి దేవుడు ఎదుకుడు నరుడదములని కించభావాన్ని కూకటపల్లితో సైతం పెకలించి కేతాం. ముక్కును గట్టే ముక్కోటి దేవతలు, దిక్కును నెల్లి అష్టదిక్పాలకులు, మనుగునిచ్చే పంచభూతములు సైతం జేహో నడుని సింహాసనాన్ని అధిష్ఠించిన వర్ణమేమే రక్తకరచ అలంకరమైన సభా మందిరమున అపూర్తి సేవరక్త పరహార మధ్యమున పుండర పరిహర ధర్మ నిలయమైన సర్వదా సతదా సరస్వత పాపపరమైన కుల మత జాతి కోపముగా సమూహముగా శాశ్వతముగా ప్రచన్నగా వించాను. ఎనీ డౌట్? ఈరోజు తారక్ బర్త్డే సందర్భంగా ఈ ఆర్టికల్స్ కి జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ డైలాగ్ తీసుకుంటే ఆర్టికల్స్ కోడ్ పెట్టడం జరిగింది. ఇటువంటి ఆర్టికల్స్ ఇదే ఎన్టీఆర్ డైలాగ్స్ తో విపరీతమైన ఆర్టికల్స్ చెప్తాను. ప్రతి హైకోర్టు, సుప్రీంకోర్టు మొత్తం 300 ఆర్టికల్స్ కోడింగ్ తో చెప్తాను. విత్ కోడింగ్ తో ఫ్రాక్షన్ సెకండ్ లో నేర్పించే బాధ్యత నాది. రోజు